హాయ్ అండి. ఈరోజు ఒక కథ. సుధాకర్ కారులో కూర్చున్నాడన్న మాటే కానీ అన్యమనస్కంగా ఉన్నాడు. కారు దమయంతి నలుడికి పంపిన రాయబారం మోసుకుపోయే రాజహంసలా రివ్వున దూసుకుపోతుంది. సుధాకర్ మనసు మాత్రం అంతే వేగంగా వెనక్కు వెళ్ళింది. దానికి కారణం తనకు తన తండ్రికి మధ్య జరిగిన సంవాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. సుధా, నేనింత కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి నిన్ను డాక్టర్ చదువు చదివిస్తే నువ్వేమో కాసులు కురిపించే కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్న కొలువును వదులుకొని సర్కారీ దవాఖానాలో సేవ చేస్తానంటావేంట్రా? అది ఓ పల్లెటూరులో. నీకు మతిగాని పోయిందేమిట్రా? మీరు పెట్టిన ఖర్చు సద్వినియోగం అవ్వాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. కార్పొరేట్ హాస్పిటల్లో కాసులు కురిపించవచ్చు కానీ మనసులు మురిపించవు. పూర్వం నాడి చూస్తే రోగమేమిటో తెలుసుకునేవారు, చెప్పేవారు. అలాంటిది మరి ఇప్పుడు జలుబు చేసిందన్నా అన్ని టెస్టులు చేయించవలసిందే, అన్ని రకాల మందులు వాడించవలసిందే. ఎందుకో నేను అలా చేయడంలో సమాధాన పడలేకపోతున్నాను. అలాంటప్పుడు పోనీ ఇక్కడే నువ్వే ఓ క్లినిక్కో నర్సింగ్ హోమో పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా. సిటీలో హాస్పిటల్కు కొదవు లేదు. 4 అడుగులకో నర్సింగ్ హోమ్, 10 అడుగులకో ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి. ఏటొచ్చి పల్లెటూరులో పేదలకి వైద్యం చేయటానికి ముందుకు వచ్చే డాక్టర్లే కరువయ్యారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం కోసం కో అంటే 1,000,000 మంది క్యూ కడతారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయటానికి పనిష్మెంట్ అనుకొని వెళ్తారు తప్పితే పని కట్టుకొని ఎవరు వెళ్ళరు. అందులోనూ ఓ పల్లెటూరులో. అక్కడ చేస్తే ఆ పరమార్థమే వేరు. ఏమిటో అందరూ పైసాయే పరమార్థం అనుకుంటూ ఉంటే నువ్వేమో ఇలా. మీరు అలా అంటే ఎలా చెప్పండి? మీ మాట కాదంటున్నందుకు మరేమీ అనుకోకండి. వైద్య వృత్తి ఓ సేవ వృత్తి, విత్త వృత్తి కాదు అని చెప్పి నాన్నను సముదాయించాను. కానీ నా భార్య లక్ష్మీ ప్రసన్న కూడా నా నిర్ణయానికి సుముఖంగా లేదు, వ్యతిరేకించింది. అయితేనేం ఎలాగోలా సర్ది చెప్పి తనను కూడా ప్రసన్నం చేసుకోగలిగాను. దాని పర్యావాసమే ఈ పల్లెటూరు మజిలీ. ఇలా నెమరు వేస్తున్న సుధాకర్ గతానికి డ్రైవర్ పిలుపుతో బ్రేక్ పడింది. సార్, హాస్పిటల్ వచ్చేసింది అంటూ డోర్ తీసి నిలబడ్డాడు. చూస్తే అది ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణం. కారు దిగగానే అక్కడి అసిస్టెంట్ అప్పారావు వచ్చి నమస్కారం చేసి బ్రీఫ్ కేసు అందుకున్నాడు. లోపలకు తీసుకువెళ్ళి ఛాంబర్ చూయించాడు. అక్కడి స్టాఫ్ అందరూ ఒక్కొక్కరు వచ్చి విష్ చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు. సుధాకర్ చుట్టూ అంతా చూసి పేషెంట్లు ఎవరు లేకపోవడం గమనించి అయితే మీ ఊరు నిజంగా ఆరోగ్య కేంద్రమే అన్నమాట అన్నాడు. అదేంటి సార్ అన్నాడు అప్పారావు. మరి హాస్పిటల్కు పేషెంట్లు రాలేదంటే అందరూ ఆరోగ్యవంతులనే కదా అర్థం అన్నాడు సుధాకర్. మీకు ఇక్కడి సంగతి తెలియదు సార్. పేషెంట్లు రావడానికి ఇక్కడి సంగతులు తెలియడానికి ఏమిటి సంబంధం? నాకు అర్థం కావటం లేదు. అది కాదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు అప్పారావు. ఇక్కడ పని చేయడానికి ఏ డాక్టర్ గారు రారని, ఎవరిని వేసినా ఇక్కడకు రాకుండానే అక్కడి నుండే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించుకునేవారు. ఒకరైతే వచ్చి జాయిన్ అయ్యి ఓ 1-2 నెలలో పనిచేసి ఈ లోపల ట్రై చేసి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేవారు మరొకరిని. అయితే నేను కూడా అలా వెళ్ళిపోతానంటున్నావా అడిగాడు సుధాకర్. కాదా సార్ అడిగాడు అప్పారావు ఆశ్చర్యంగా. కాదోయ్, నేను కావాలని ఇక్కడికి వేయించుకుని వచ్చాను. నిజమా సార్? ఎంత అదృష్టం. ఉండండి సార్, ఇప్పుడే వస్తాను. అర్జెంటుగా మీకు కాఫీ పట్టుకొస్తాను అంటున్న అప్పారావుతో తర్వాత తీసుకొద్దువు కానీ పేషెంట్లు రావచ్చు అన్నాడు సుధాకర్. పేషెంట్లు అప్పుడే రారు సార్, 10 గంటల తర్వాతే తెలియపరిచాడు. అదేం, హాస్పిటల్ 9 గంటలకే తెరుస్తారు కదా. హాస్పిటల్ తెరుస్తారు సార్, కానీ డాక్టర్ గారే రారు. పేషెంట్లు వెయిట్ చేస్తున్నట్లు కబురందితే కానీ వచ్చేవారు కాదు. ఈ మధ్య ఓ డాక్టర్ గారేమో ఇది పల్లెటూరు కదా అంచేత ఇక్కడ ఉండలేక పక్కనున్న టౌన్లో ఉండేవారు. అక్కడ నుండి వచ్చేసరికి 10 గంటలు అయ్యేది. అంచేత ముందొచ్చి పడి గాపులు పడడం ఎందుకని డాక్టర్ గారు వచ్చే టైంకే పేషెంట్లు కూడా వస్తారు సార్ అని అప్పారావు చెప్పగానే రేపటి నుండి పేషెంట్లను 9 గంటలకే రమ్మని ఈ వేళే అందరికీ చెప్పు అని చెప్తూ మరి డాక్టర్ గారు 10 గంటల వరకు రాకపోతే ఎవరు అడగరా అని అడిగాడు సుధాకర్. ఎవరు అడుగుతారు సార్? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూటికి గతి లేని వాళ్ళు.
రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, పైసా ఇచ్చుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉచితంగా వైద్యం పొందుతూ ఏమడుగుతారు సార్? అది సరే సార్, సాయంత్రం ఇంటికి పేషెంట్లను పంపమంటారా సార్? మీకు ఆదాయం, నాకు ఏదో గిడుతుంది అని అడిగాడు అప్పుడే అసిస్టెంట్ డ్యూటీగా. అదేంటోయ్, హాస్పిటల్కి మానేసి పేషెంట్లు ఇంటికి వస్తారా అని అడిగిన డాక్టర్ గారికి, ఇంటికొచ్చే కేసులు వేరే సార్, హాస్పిటల్లో వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళు, అంటే డబ్బులు ఇచ్చుకునే ఓపిక ఉన్నవాళ్ళు, చెప్పాడు అప్పారావు. ఇంటికి ఎప్పుడు రావాలంటే హాస్పిటల్ వేళలు కానప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోనూ ఎప్పుడైనా రావచ్చు. అలా వచ్చినా నేనేం ఫీజు తీసుకోను. ఈ విషయం అందరికీ చెప్పు, తెలియజేశాడు సుధాకర్. సారు ఈ కాలంలో ఉండవలసిన వాళ్ళు కాదు అనుకుంటూ, అదేంటి సార్, డాక్టర్లందరూ హాస్పిటల్లో పనిచేస్తున్నా ప్రైవేట్గా క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు పెట్టుకొని సంపాదిస్తుంటే, చూడు అప్పారావు, మనిషికి ఎంత ఆదాయం వచ్చినా ఇక చాలు అని మాత్రం అనుకోడు. ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. డబ్బు మనిషి అవసరాలను తీర్చగలదు కానీ ఆశలను తీర్చలేదు. అంచేత అవసరాలకు సరిపడే వరకే మనిషి డబ్బు సంపాదించాలి. అంతేకాని అంతకు మించి సంపాదిస్తే అది అత్యాశ అవుతుంది. మనమందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పాలి కానీ మీ రోగమే మా భాగ్యం అన్నట్టు మనం ఉండకూడదు. మీలాగే అందరూ ఉంటే ఈ లోకమే ఎప్పుడో బాగుపడేది సార్. సరే సరే, నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు కానీ నేను చెప్పినట్లు చేస్తుండు చాలు. చూడు, పేషెంట్లు వస్తున్నట్టున్నారు. ఇక్కడ మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అవతల పేషెంట్లు విసిగెత్తి వెళ్ళిపోగలరు. వరుసగా ఒక్కొక్కరిని లోపలికి పంపించు ఆర్డర్ వేశాడు సుధాకర్. నువ్విలా వచ్చి కూర్చో అమ్మా. ఓయ్ నాయుడు, నువ్వు అక్కడ ఉండు, నేను పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ. అసిస్టెంట్ అప్పారావు తన డ్యూటీ ప్రారంభించాడు. హాస్పిటల్లో ఇప్పుడు పేషెంట్లు రావడంలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. టంచనుగా ఉదయం 9 అయ్యేసరికల్లా వచ్చి కూర్చుంటున్నారు. పేషెంట్లు ఎక్కువయ్యారు. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు సుధాకర్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి, హాయ్ మై డియర్ ఎల్పి అని పిలిచాడు భార్యని. ఎల్పి లేదు, గిల్పి లేదు, నాకు బీపీ వచ్చేలా ఉంది అంది భార్యామణి. నేనున్నాగా, మొగుడే డాక్టర్ అయితే మందులకేం కొదవా అని, ఏమొచ్చినా పర్వాలేదు భరోసా ఇచ్చాడు డాక్టర్ భర్త. చాలేండి సంబడం, అయితే మీరు వైద్యం చేస్తారని నేను రోగం కొని తెచ్చుకోవాలా అడిగింది అర్ధాంగి. ఈ రోజుల్లో రోగాలు కొని తెచ్చుకోనక్కర్లేదు, వాటంతటవే వస్తాయి. అయినా జరిగితే జ్వరమంత సుఖం లేదట తెలుసా, తెలియజెప్పాడు పతిదేవుడు. జరిగినప్పుడు కదా, ఏం జరగక ఏమైంది ఇప్పుడు అదుర్దగా అడిగాడు ఆయన గారు. మీకెంతసేపు హాస్పిటల్, అది అయిపోతే ఇంటి దగ్గర పేషెంట్లు, తప్పితే పెళ్ళాం ఒకరే ఉందని గుర్తుంటేగా అని నిలదీస్తున్న భార్యతో, ఎంత మాట డార్లింగ్, గుర్తున్నబట్టే కదా నీ కోసం ఏం తెచ్చానో చూడు అనగానే, ఏం తెస్తారు, ఓ నిద్ర మాత్ర తెచ్చి ఉంటారు, నేను వేసుకొని మాట్లాడకుండా పడుకోవటానికి నిష్ఠూరంగా అంది సతీమణి. చాచా, అదేం మాటోయ్, ఎంతైనా బిహెచ్వి కదా, ఈ ఎల్పి ఏంటి, బిహెచ్ ఏంటి, ముందా హాస్పిటల్ డ్రెస్ మార్చి ఈ లోకంలోకి రండి సలహా ఇచ్చింది సాధ్వీమణి. మై డియర్ వైఫ్, ఎల్పి అంటే ఒకటి తమరి పేరు లక్ష్మీ ప్రసన్న, షార్ట్ కట్, రెండోది లైఫ్ పార్ట్నర్ అని, ఇక బిహెచ్ అంటే బెస్ట్ వైఫ్ అంటే అర్ధాంగి అని. ఇంతకీ నీకోసం నేనేం తెచ్చానో చెప్పలేకపోయావు. చెప్పానుగా, అది కాదు మరి. జేఎఫ్ అంటే ఏమిటో చెప్పు చూద్దాం. భర్త వేసిన క్విజ్కి ఏమో బాబు, ఎల్పి అయిపోయింది, బిహెచ్ అయిపోయింది, ఇక జేఎఫ్ బాగుంది, ఏబిసిడి ఇలాగా ఉన్నాయి అంది భార్యమణి. జేఎఫ్ అంటే జాస్మిన్ ఫ్లవర్స్, మల్లెపూలు. మై డియర్ లక్ష్మీకాంత, ప్రసన్నం కావాలంటే ఇలాంటి కానుకలు ఇచ్చుకోక తప్పదు. ఈ యాక్షన్ కాస్త ఆపండి, డాక్టర్ అయిపోయారు కానీ యాక్టర్ అవ్వాల్సింది అన్న భార్య సలహాకు జవాబుగా సుధాకర్, అదేనోయ్, డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు యాక్టర్లు అయినట్లు, యాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చుగా. అది సరే కానీ త్వరగా తయారవ్వు, పిక్చర్కి వెళ్దాం అన్నాడు. ఏంటి పిక్చర్కి, ఈ ఊళ్ళో? ఇంకా నయం, తోలుబొమ్మలాటకి వెళ్దాం అనలేదు అంది అర్ధాంగి వెటకారంగా. పోనీ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనుకో, సర్దుబాటు చెప్పాడు సుధాకర్. ఎందుకు, మీకు ఆపరేషన్ థియేటర్ ఉంటే చాలు అంటుండగానే ఎవరో డాక్టర్ గారు అంటూ పిలిచారు. అదుగో
మాటల్లోనే వచ్చారు. ఎవరో మీ పేషెంట్. ఇంకా ఇంటికి ఇలా వచ్చారో లేదో అప్పుడే తయ్యారు. ఏం చేయమంటావు చెప్పు. వృత్తి ధర్మం అలాంటిది. ఇప్పుడే వస్తాను ఉండు. ఉండక ఎక్కడికి పోతాను అని అలిగిన ఇల్లాలితో, చూడు ప్రసన్న, చాలా సీరియస్ కేసట, వెళ్ళొస్తాను, ఆ బ్యాగ్ ఇలా అందుకో అన్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తారో కాస్త టిఫిన్ చేసి కాఫీ తాగి వెళ్ళమని చెప్పింది భోజ్యేషు మాతల. కానీ ఇలాంటి సమయాల్లో ఒక్క క్షణం ఆలస్యమైన ప్రమాదమే. వచ్చాక చేస్తాను అంటూ వెళ్ళిపోతుంటే పోనీ కాఫీ అయినా తాగి వెళ్ళమని చెప్పింది. ఫ్లాస్క్లో పోసి ఉంచు, వచ్చాక తాగుతాను అంటూ వెళ్ళిపోయాడు సుధాకర్. కర్మ, స్టెథోస్కోప్ డాక్టర్కు అందమనుకున్నాను కానీ గేదె మెడలో కన్నెలా బంధం అవుతుందనుకోలేదు అంటూ నిట్టూర్చింది డాక్టర్ గారి భార్య. కాలింగ్ బెల్ విని తలుపు తీసి వచ్చిన భర్తను చూసి, అరే వచ్చేశారా, అప్పుడే తెల్లారిపోయిందా అంది ఎల్పి. జోకులెయ్యకోయ్, తెల్లారిపోలేదు, 9 అయింది. త్వరగా స్నానం చేసి వస్తాను, ఇద్దరం భోంచేద్దాం. నా వల్ల పాపం నీకు లేట్ అయిపోయింది అన్నాడు సుధాకర్ సానుభూతితో. 12 గంటలకు రాకపోయారా, పడుకొని ఉదయమే లేచి స్నానం చేద్దురు కదా. నీకు వేళకోళంగా ఉంది కానీ అక్కడ ఒక మనిషి చావు బతుకులో ఉంటే వదిలేసి ఎలా రమ్మంటావు చెప్పు. నన్ను అడగడం ఎందుకు, అక్కడికేదో నేను చెప్పింది వినేసినట్లు చురక అంటించింది ఎల్పి. నువ్వు బాగా అప్సెట్ అయినట్లున్నావు. సరే కానీ నాకు ఆకలేస్తుంది, పద. పోని నువ్వు చేయకపోయావా, ఇంతవరకు ఉండడం ఎందుకు, నాకు ఆకలిగా లేదు అంది ఎల్పి. పోని నేను వడ్డించనా, అక్కర్లేదు, మీకు వడ్డిస్తాను తినండి. అర్ధాంగి అలా అనగానే ఇప్పుడేం మాట్లాడినా లాభం లేదు అని ఊరుకున్నాడు సుధాకర్. లక్ష్మీ ప్రసన్న ఫ్రెండ్ మాలతి సర్ప్రైజ్ విజిట్గా వచ్చింది. హాయ్ లచ్చు, ఎలా ఉన్నావు? సారీ, నీకు పెళ్ళైపోయింది కదూ. లచ్చు గిచ్చు అంటే మీ శ్రీవారు వింటే ఊరుకుంటారా అంటూ, మా వారు లేరు కానీ నాకు పెళ్ళైపోతే మాత్రం నువ్వు నాకు ఫ్రెండ్వి కాకుండా పోతావా? అలా పిలిచే హక్కు నీకు పోతుందా అంది. సరే కానీ ఏంటిలా సడన్గా ఊడిపడ్డావు, ఇది కళా నిజమా అని ఎల్పి అంటుండగానే, కళ లాంటి నిజం. ఇంతకీ నన్ను లోపలికి రానిస్తావా లేక బయట గుమ్మంలోనే నిల్చోబెట్టి మాట్లాడేసి పంపిస్తావా? ఈ ఊళ్ళో ఏకైక డాక్టర్ గారి భార్యవు కనుక ఇల్లు తెలుసుకొని వచ్చేశాను అంది మాలతి. సారీరా, నిన్ను చూసేసరికి ఆ ఆనందంలో నా బుర్ర పనిచేయలేదు. మరి మీ శ్రీవారిని చూస్తే ఏం పనిచేయదో కొంటెగా అంది ఆ క్లోజ్ ఫ్రెండ్. ఏం శ్రీవారో ఏం లోకమో నిట్టూర్చింది ఎల్పి. ఏం తల్లి, అప్పుడే మొహం మొత్తేసిందా? ఇంకా కొత్త కాపురం కదా, నేను పానకంలో పుడకలా వచ్చాను అనుకున్నాను అంది మాలతి. అదేం లేదే, పిల్లలకు సండే డాడీలాగా నాకు సండే హస్బెండ్ చెప్పింది ఎల్పి. పోనీలే, మండే హస్బెండ్ కాదు కదా నచ్చ చెప్పింది మాలతి. అదేంటే, మండే హస్బెండ్లు కూడా ఉన్నారా ఆశ్చర్యంగా అడిగింది ఎల్పి. అదేనే, మండే హస్బెండ్ అంటే మండిపడే హస్బెండ్, భావార్థం తెలియజెప్పింది. చంపావు, ఉండు కాఫీ పట్టుకొస్తాను, త్రాగి స్నానం చేసి రిలాక్స్ అవ్వు, ఇంతలో భోజనం రెడీ చేస్తాను అంటూ ఎల్పి లోపలికి వెళ్తుంటే, నిన్ను చూడగానే నాకు కడుపు నిండిపోయిందే. కాఫీ వరకు అయితే ఓకే గాని భోజనం గీజనం అది పెట్టకు. ఓ పని మీద వెళ్తూ త్రోవలోనే కదా నిన్ను చూసిపోదామని వచ్చాను. వెంటనే వెళ్ళిపోవాలి అంది మాలతి. ఇలా కాలు పెట్టావో లేదో అప్పుడే వెళ్ళిపోవాలంటున్నావు, ఏమంతా రాచకార్యం ఆరా తీసింది ఎల్పి. అవును, రాచకార్యమే, తర్వాత చెప్తానంది మాలతి. ఇంతలో కాఫీ పెట్టడానికి వెళ్తున్న స్నేహితురాలి వెంట వెళ్ళింది మాలతి. అక్కడే మాట్లాడుకోవచ్చునని కాఫీ పెడుతూ అంది ఎల్పి. ఏదో నువ్వు వచ్చేసరికి నా ప్రాణం లేచినట్లయిందే. అదేంరా, నీకు ఏమిటంత కష్టం వచ్చింది? న్యూలీ మ్యారీడ్ లైఫ్, అందులోనూ వేరు కాపురం, స్వీట్ డ్రీమ్స్లో ఉండవలసింది పోయి అంటున్న క్లోజ్ ఫ్రెండ్కి చెప్పుకుంటూ వచ్చింది ఎల్పి. ఏం చెప్పమంటావు, మా వారికి 24 గంటలు పేషెంట్లతోనే సరిపోతుంది. ఓ టైము లేదు, పాడు లేదు, పగలు లేదు, రాత్రి లేదు. అయితే మీ శ్రీవారు 2 చేతుల సంపాదిస్తున్నాడన్నమాట. అంతా నీకోసమే కదా అంది మాలతి. సంపాదన పాడా, ఊరు చూశావు కదా, ఇక్కడున్న వాళ్ళు 90% డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళే. దానికి తగ్గట్టు ఈ దయామయులైన డాక్టర్ గారు పైస తీసుకోరు. అదేమంటే మానవ సేవే మాధవ సేవ అంటారు అంటూ మాలతికి కాఫీ ఇచ్చింది. థ్యాంక్ యూ అంటూ
అది తీసుకొని తాగుతూ, పోనీ ఆయన ఆ మానవ సేవ చేస్తుంటే నువ్వు నీ మాధవుడు సేవ చెయ్యి సలహా ఇచ్చింది ప్రియసఖి. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది నువ్వు చెప్పింది. పగలంతా హాస్పిటల్లో, ఇంటికి వచ్చాక ఊళ్ళో, ఏ రాత్రికో అలసిపోయి వచ్చి పడుకోవటం, తెల్లారేసరికి మళ్ళీ ఎవరో ప్రత్యక్షం తీసుకువెళ్ళిపోవటానికి. ఇది కార్యక్రమం. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. అయినా ఇలాంటి పల్లెటూళ్ళలో ఏం సరదాలు ఉంటాయి సంతోషంగా ఉండటానికి? అది విన్న మాలతి, అయ్యయ్యో నీ లైఫ్ ఇలా అయిపోయిందా? నేనింకా నువ్వు ఓ డాక్టర్ గారి భార్యగా ఎంతో హ్యాపీగా ఉంటావని, బాగా ఎంజాయ్ చేస్తుంటావని అనుకున్నానే, కానీ ఇలా డిసప్పాయింట్మెంట్ అవుతావనుకోలేదు అంది. దానికి పరిష్కార మార్గం చెప్పమని అడిగింది ఎల్పి. నేనేం తల పండిన దాననుకున్నావా నీకు సలహా ఇవ్వడానికి? అయినా నువ్వు అడిగావు కాబట్టి నీ కోసం చెప్తున్నాను. ఓ పని చెయ్యి, భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరాలంటే అప్పుడప్పుడు ఎడమవుతుండాలి. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నారు. మరి ఎంత ఎంత కుడి అయితే ఏమవుతుంది? ఎల్పి వేసిన ప్రశ్నకి మధ్యాహ్న వెధవ జోకులయ్యాక నే చెప్పింది విను అంది మాలతి. ఓకే యువర్ ఆనర్ చెప్పు అంది ఎల్పి. ఈ పల్లెటూరు నుండి ఏదైనా సిటీకి మాకం మారిస్తే కానీ వచ్చేది లేదని చెప్పి ఎంచక్క మీ ఇంటికి చెక్కేయి. ఆడవాళ్ళకు క్యాంప్ పుట్టిల్లే కదా, ఎంత వారలైనా కాంతదాసులే. నువ్వు దూరం అయితే మీ వారికి నీ అవసరము తెలుస్తుంది, నీ అవసరాలు తెలుస్తాయి. మంత్రోపదేశం చేసింది గడుసరి మిత్రురాలు. తప్పదంటావా? మరో మార్గం లేదా అడిగింది అమాయకంగా ఎల్పి. ఇంతలో ఓ మై గాడ్, నీతో మాట్లాడుతూ టైం చూసుకోలేదు. మరి వస్తా. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు తెలియపరుస్తుండు. నే చెప్పా కదా, విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్, టాటా బాయ్ అంటూ బయలుదేరింది మాలతి. సుధాకర్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి హాయ్ ఎల్పి అని పిలిచాడు. నేను మీతో మాట్లాడను పొండి అంది అలిగిన ఇల్లాలు. అలా అంటూనే మాట్లాడేశావు అన్నాడు సుధాకర్. నేను మీతో మాట్లాడలేదు, మాట్లాడను అని చెప్పాను అంతే అంది ఎల్పి. పోనీ మాట్లాడొద్దు కానీ ఎందుకు మాట్లాడవో చెప్పేసి అప్పుడు మానేయ్ అన్నాడు వాళ్ళ ఆయన. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు మొదటి ప్రశ్న వేసింది. అదేంటోయ్ అలా అడుగుతున్నావు? ఏదో నిన్ను ఎత్తుకొచ్చేసినట్టు. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే వైఫ్ గర్ల్ అక్కడ ఉండొద్దా మరి చెప్పాడు చిద్విలాసంగా. అలాంటప్పుడు ఆ బాలిక కష్టసుఖాలు చూడడం మంచి బాలుడి కర్తవ్యం కాదా అడిగింది ఎల్పి. ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమిటి బాలిక అడిగాడు. తిండికి లోటు లేనంత మాత్రాన మరింకేం అక్కర్లేదా మనిషికి? జైల్లో పెట్టినట్లు నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూరులో పడేశారు. నాకేం తోస్తుంది చెప్పండి అనగానే, పల్లెటూరైనంత మాత్రాన మనుషులు ఉండడం లేదా? వాళ్లకు కాలక్షేపం అవడం లేదా? ఎదురు ప్రశ్న వేశాడు సుధాకర్. మీకంటే మీ పేషెంట్స్తో కాలక్షేపం అయిపోతుంది. మరి నాకు కనీసం ఓ మంచి థియేటర్ అయినా లేదు. సరదాగా షికారైనా వెళ్దామంటే బయటకు వెళ్తే దుమ్ము ధూళి తప్పితే మరేం లేవు. చుట్టుపక్కల జనం చూస్తే డాక్టర్ గారి భార్య, అమ్మగారు అంటూ నన్ను వింత మృగాన్ని చూసినట్టు చూస్తున్నారు చెప్పింది. అయితే అశోకవనంలో సీతలా ఉన్నానంటావు అన్నాడు సుధాకర్. కాకపోతే అంటే వీళ్ళంతా రాక్షసులంటావా? చూడు ప్రసన్న, నిజం చెప్పాలంటే పట్నం మనుషుల్లో ఉండే కృత్రిమత్వం, మాయ, మర్మం వీళ్ళలో ఉండవు. మనసిస్తే ప్రాణమైనా పెడతారు. సిటీల్లో నాగరికత పెరగొచ్చు కానీ మానవత్వం మృగ్యమైపోతుంది అంటున్న భర్తతో అలా ఎందుకు అనుకోవాలి? అది మనుషుల్లో ఉంది. సిటీలో ఉన్న, చిన్న పల్లెటూళ్ళలో ఉన్న మానవత్వం మనుషుల్ని బట్టి ఉంటుంది. అయినా మీతో వాదన నాకు ఎందుకు గాని మీరు ఈ పల్లెటూరు తప్ప మరే ఊరు దొరకలేదా ఉద్యోగం చేయటానికి అని అడిగింది. దానికి సమాధానంగా ఇలాంటి ఊళ్ళల్లో పనిచేయటంలో తనకో ఆశయం ఉందని చెప్పాడు సుధాకర్. మీ ఆశయాలు మీతోనే ఉంచుకోండి. మీరు ఈ ఊరి నుండి కనీసం ఏదైనా టౌన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటానంటేనే మీతో మాట్లాడేది, లేకపోతే మాట్లాడను అల్టిమేటం ఇచ్చేసింది డాక్టర్ గారి భార్య. అంతేకాదు మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను యమ సీరియస్గా చెప్పింది భార్యమణి. ప్రతి డాక్టరు పట్నాలకే ఎగబడితే ఇక పల్లెల్లో చేసేదెవరు అడిగాడు. మీరు తప్ప మరెవరు లేరా చేయటానికి? ఎదురు ప్రశ్న వేసింది.
ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటే రాజుగారి పాల సేకరణ కథలాగే ఉంటుంది. రాజుగారి పుట్టినరోజున అందరూ పాలు పోస్తున్నప్పుడు నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుందని ప్రతి ఒక్కరూ అనుకొని అందరూ నీళ్ళే పోసారట. అలా ఉంది నువ్వు చెప్పింది. మన దేశం బాగుండాలంటే ముందు పల్లెలు బాగుండాలని గాంధీగారన్నారు. నచ్చజెప్పాడు సుధాకర్. అయితే మీరు గాంధీగారి శిష్యులు, పల్లెల్ని బాగుపరచడానికి పుట్టిన దేశభక్తులు, దేశాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహాపురుషులు, ఉగ్రోషంగా అంది ఎల్పి. నువ్వేమన్నా అనుకో, నా నిర్ణయం మారదని చెప్పేశాడు సుధాకర్. అయితే నా నిర్ణయము మారదని తెగేసి చెప్పింది సత్యభామల. అంతేనా అని వాళ్ళాయన అడిగినా ముమ్మాటికి అంతే అంది. మర్నాడు సుధాకర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలిసిందేమిటంటే, ముందు రోజు రాత్రి ఎవరో ఒక అతనిని పాము కాటేసిందని, నురగలు కక్కుతున్నాడని తన కోసం ఇంటికి వస్తే డాక్టర్ గారు క్యాంపుకు వెళ్ళారని తన భార్య చెప్పిందని, పాపం అతను చనిపోయాడని. అప్పుడు గుర్తుకు వచ్చింది. తను భోజనం చేస్తుండగా ఎవరో వస్తే చూడమని ప్రసన్నకు చెప్తే ఎవరో అడ్రస్ తెలియక వచ్చారని చెప్పింది. అది ఇదే అయి ఉంటుంది. ఆ విషయమే ప్రసన్నను నిలదీసి అడిగాడు ఇంటికి రాగానే. గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పింది, మీరు అప్పుడే భోజనానికి కూర్చున్నారు, వదిలేసి వెళ్ళిపోతారు, అందుకే అలా చెప్పాను. ఎంత డాక్టర్ అయితే మాత్రం మీకు తిండి నిద్ర అక్కర్లేదా? పల్లెటూళ్ళలో పాము కాటుకు మంత్రాలు వేసే వాళ్ళుంటారు, వాళ్లకు చూపించమని చెప్పాను అని. అలాంటి వాళ్ళు లేకే కదా నా కోసం వచ్చారు. అయినా ఒకరి ప్రాణం కన్నా మన తిండి నిద్ర ముఖ్యమా? అడిగాడు ఓ డాక్టర్లా ఆవేశంగా. ఎప్పుడు వాళ్ళ సోదే కానీ మీకు విశ్రాంతి సుఖము అక్కర్లేదా? అభిమానంతో అడిగింది ఆ ఇల్లాలు. మన సుఖమే కాదు, అవతలవాడి కష్టాన్ని గుర్తించేవాడే మనిషి అన్నాడు సుధాకర్. అంటే నేను మనిషిని కాదంటారు? అనండి అనండి, కోర్ మిమ్మల్ని చేసుకున్నందుకు అంటూ కంటతడి పెట్టింది. అయినా ఊరుకోకుండా సుధాకర్, నీ మూలాన ఓ నిండు ప్రాణం బలైపోయింది. అతని భార్య తల్లిదండ్రుల బాధ చూడలేం. అదొక్కటే కాదు, మొన్న ఉదయం యాక్సిడెంట్ అయిందని ఎవరో వస్తే అప్పుడు ఇలాగే నేను లేనని చెప్పి పంపించేశావట అడిగాడు. లేకపోతే ఇది ఇల్లులా ఉందా? ఏదో హాస్పిటల్లా తయారైంది. తెల్లారితే చాలు మొదలు కేసులు. అప్పుడు మీకు చెప్తే మీ బర్త్డే ప్రోగ్రాం అంతా చెడిపోదు. మన బర్త్డే కోసం మరొకరి డెత్తే చూస్తామా? ఇదేనా మానవత్వం? ఆవేశంగా అన్నాడు సుధాకర్. మహాప్రభో, నాకు మానవత్వం లేదు. మీరు ఈ పల్లెటూళ్ళలోనే పరవశించండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకు, లేదా చేయించుకుంటానని మాట ఇచ్చే వరకు తిరిగి వచ్చేది లేదు, కారాఖండిగా చెప్పేసింది కాంతామణి. తొందరపడుతున్నావు, ఆలోచించుకోమని భర్త చెప్పినా ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా ఆలోచించేదేమీ లేదు, మీరే ఆలోచించుకోండి అని చెప్పేసింది. సుధాకర్ ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా తను అనుకున్నట్లుగా భర్తకు చెప్పినట్లుగా లక్ష్మీ ప్రసన్న పుట్టింటికి వచ్చేసింది. హఠాత్తుగా ఊడిపడిన కూతుర్ని చూసి, ఏంటి ఇలా సడన్గా దిగావు, ఒంట్లో బాగుందా అని అడిగారు అమ్మా నాన్న. ఏమమ్మా నువ్వు ఒక్కరివే వచ్చావు, మీ ఆయనగారు రాలేదా అని తండ్రి అడిగితే, మీ అల్లుడు గారు కట్టుకోవడం అయితే నన్ను కట్టుకున్నారు కానీ ఆయనను కట్టుకున్నది వేరు అనేసరికి, ఏంటండి ఇంట్లో అడుగు పెడుతూనే ఇదిలా మాట్లాడుతుంది, నాకేదో అనుమానంగా ఉంది, దీని వాలకం చూస్తుంటే అంది ప్రసన్న. తల్లి పంకజం భర్త భానుమూర్తితో, నీకా భయమేమీ అక్కర్లేదు, కొత్త కాపురాలలో ప్రణయ కలహాలు మామూలే సర్ది చెప్పాడు భానుమూర్తి. ఇది కలహమాడిందంటే ప్రణయం కాదు ప్రళయం పుడుతుంది అంది పంకజం. నీ అనుభవం కొద్ది చెప్తున్నావు, ఎంతైనా ఈ తల్లి కూతురే కదా అన్నాడు భానుమూర్తి. బాగుంది, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నన్నంటారేంటి మధ్య అంది పంకజం. అమ్మా నాన్న నన్ను అంటున్నారు కానీ ముందు మీరు కలహమాడుకుంటున్నారు తెలియచెప్పింది కూతురు. చెప్పాను కదా మీ అమ్మ ధోరణే అంతా అని తండ్రి అంటుంటే, చూసావా అమ్మా ముందు కదిపిందెవరు అని అడిగింది తల్లి కూతుర్ని. ఎవరు కదిపినా ఇక ఆపండి, నాకు అసలే తలనొప్పిగా ఉంది అని కూతురు అనగానే, ఏమోయ్ ముందు అమ్మాయి స్నానం భోజనం వగైరా ఏర్పాట్లు చూడు, బాగా అలసిపోయినట్లుంది, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు భానుమూర్తి.
ఇలాంటి ఆర్డర్లు వేయడానికి ఏం తక్కువ లేదు అన్న భార్య పంకజంతో పోనీ నన్నేమైనా సహాయం చేయమంటావా అని అడిగాడు భర్త. వద్దులేండి, దెప్పకపోతే సహాయం చేసినంత పుణ్యం అంటూ అమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో చెప్పింది కూతురికి పంకజం. పంకజం పంకజం ఇదిగో నిన్నే పిలిచాడు భానుమూర్తి భార్యని. ఎందుకు? అమ్మాయి ముందే నాకు కలహాకంటి అని బిరుదిచ్చారు కదా, మళ్ళీ నాతో మాట్లాడడం ఎందుకు? నేను మాట్లాడితేనే కయ్యమాడుతుంటానన్నారు మూతు మిడుస్తూ అంది పంకజం. చూడు భార్యమణి, మొగుడు పెళ్ళాలన్నాక పోట్లాటలు పొరపచ్చాలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పు? అయినా అమ్మాయి ముందు మనమే పోట్లాడుకుంటుంటే ఇక వాళ్ళ తగువు మనమేం తీరుస్తాము? సర్ది చెప్పాడు భర్తగారు. బాగుంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త చేసిందని నాకు నీతులు చెప్తారు కానీ మీరు చేసిందేమిటి? అసలు కయ్యానికి కాలు దువ్వేదే మీరు. గుర్తు చేసింది భార్యామణి. ఆల్ రైట్, ఇక ఆపై. ఇంతకీ అమ్మాయి గొడవేమిటో చెప్పిందా అని అదుర్తగా అడిగాడు తండ్రిగా. అది చెప్పలేదు, నేనే అడిగాను అంది తల్లిగా. పోనీ ఏదైతేనేం చెప్పమన్నాడు. ఏం లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ అని. అమ్మాయికి ఆ పల్లెటూళ్ళలో ఉండడం ఇష్టం లేదట. అల్లుడికేమో పల్లెటూళ్ళలోనే పేదలకి వైద్యం చేయాలని ఆశట. అదే వీళ్ళిద్దరికీ పడడం లేదు. అసలు విషయం చెప్పింది పంకజం. ఓస్ ఇంతేనా? నేను అమ్మాయికి నచ్చజెప్పి తీసుకెళ్ళి దిగపెట్టేస్తాను. నేను చెప్తే వింటుందని నా నమ్మకం అన్నాడు ఓ తండ్రిగా. మీరు తీసుకెళ్తానన్నా అది రాదు, అదో మొండిఘటం అంది తెలిసిన తల్లి. పెళ్లి కానన్నాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, మనం సర్దుకుపోతాం. కానీ పెళ్ళయ్యాక ఇలాంటి పంతాలు పట్టింపులు వదలకపోతే పచ్చటి కాపురం పాడైపోతుంది. జాగ్రత్త చెప్పాడు కూతురు బాగు కోరుతూ. ఏం చేస్తారో ఏమిటో దిగులు పడుతున్న భార్యతో ఏదో ఒకటి చెయ్యక తప్పదు. సరే పడుకో, అమ్మాయికి బోధపరుస్తాను, అల్లుడికి కూడా చెప్తాను ఆ పల్లెటూరు నుండి మారమని అని చెప్పి నిద్రకు ఉపక్రమించాడు భానుమూర్తి. మర్నాడు మధ్యాహ్నం భానుమూర్తి కూతుర్ని పిలిచాడు. ఇలా రా అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ. మీరేం మాట్లాడతారో నాకు తెలుసని చెప్పేసింది కూతురు. తెలిసినా నేను చెప్పవలసింది చెప్పాలి కదమ్మా అంటూ ప్రారంభించాడు తండ్రి. అది శ్రీకృష్ణార్జున సంవాదంలా ఇలా సాగింది. అమ్మా, నువ్వో డాక్టర్ని చేసుకుంటానని ఏరుకోరు చేసుకున్నావు. ఇప్పుడు అతనితో అడ్జస్ట్ కాలేకపోతే ఎలా అమ్మా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకరిలో కాదు నాన్న, ఇద్దరిలోనూ ఉండాలి. అడ్జస్ట్ కాలేక బయటపడి ఇక్కడికి వచ్చేసింది నువ్వే కదమ్మా. అంటే మీరు నాది తప్పంటారా? తప్పని కాకపోయినా ఒప్పేదో చెప్తున్నాను. మీ ఆయన పల్లెటూళ్ళలో పని చేస్తే నీకొచ్చిన నష్టమేమిటి, కష్టమేమిటి? ఎవరైనా తన భర్త డాక్టర్ అయితే పట్నవాసాన్ని కోరుకుంటారు కానీ పల్లెటూళ్ళలో పాటలు కాదు. పంజరంలో చిలకకి మనమేం లోటు చేయకపోయినా దాని బాధ మనకేం అర్థమవుతుంది. నిజమే, కానీ చూడమ్మా, మనుషుల్లో 199 మంది స్వార్థపరులే ఉంటారు. ఏ ఒక్కరో మీ ఆయన లాంటి వాళ్ళు ఉంటారు, తమ సుఖాల్ని త్యాగం చేసేవాళ్ళు. డబ్బులు తీసుకోకుండా పేదవాళ్లకు వైద్యం చేసే ఉపకార బుద్ధి ఎంతమందికి ఉంటుంది? అలాంటిది మీ ఆయనకు ఉన్నందుకు నువ్వెంతో గర్వపడాలి. పల్లెల్లో సమయానికి సరైన వైద్య సహాయం అందక ఎంతమంది బలైపోతున్నారో మనకేం తెలుసు? ఇంతకీ మీరు చెప్పేది? నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఓసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. బస్సు ఓ పల్లెటూళ్ళలో ఆగింది. జబ్బేమిటో తెలియదు కానీ కండిషన్ సీరియస్గా ఉన్న ఓ కుర్రాన్ని బస్సులో ఎక్కించారు. అయ్యో పాపం, సమయానికి వైద్య సహాయం అందితే బతికేవాడే కానీ ఏమైంది? ఆ ఊళ్ళో డాక్టర్ గారు లేరా? కరెక్ట్గా చెప్పావు, అది నువ్వున్న లాంటి పల్లెటూరు. అక్కడ డాక్టర్ గారు లేరు. కనీసం ప్రథమ చికిత్సకైనా నోచుకొని ఆ కుర్రాన్ని అతి కష్టం మీద దగ్గరలో ఉన్న మరో ఊరికైతే చేర్చగలిగారు. కానీ ఈ లోపునే కొన ప్రాణంతో ఉన్న ఆ కుర్రాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అదే ఆ పల్లెటూరులో ఓ డాక్టర్ ఉంటే ఆ కుర్రాడికి ఆ దుర్గతి పట్టేది కాదు కదా. అసలు ఇంకో ముఖ్యమైన సంఘటన చెప్తాను విను. ఏమిటది? మా పెళ్ళైన కొత్తలో మీ అమ్మ నేను హనీమూన్ ట్రిప్గా కారులో వెళ్తున్నాం. ఇంతలో సడన్గా వర్షం పట్టుకుంది. చీకటి పడింది. ఉరుములు మెరుపులు. ఏమైందో తెలియదు కానీ మా కారుకి యాక్సిడెంట్ అయిందని మాత్రం తెలిసింది. అయ్యో, నాకెప్పుడు చెప్పలేదే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
నేను మీ అమ్మ గాయాలతో లేవలేని స్థితిలో ఉన్నాం. అయితే ఓ గొప్పతనం ఏమిటంటే ఆ యాక్సిడెంట్ ఓ ఊరి పరిసరాలలోనే అవటం. వెంటనే డ్రైవర్ పరిగెత్తుకొని ఆ ఊర్లో డాక్టర్ గారి ఇల్లు తెలుసుకొని వెళ్ళి సంగతి చెప్పి ప్రాధేయపడ్డాడట డాక్టర్ గారికి చెప్పమని. ఆ డాక్టర్ గారి భార్య వేలపాల లేదా వైద్యానికి డాక్టర్ గారు ఇప్పుడు రారు అని చెప్పి తలుపు వేసిందట. డ్రైవర్ అదే పనిగా పిలవటం బ్రతిమాలడం డాక్టర్ గారి చెవిన పడి ఆయన వచ్చి మా ప్రాణాలు కాపాడారు. లేకపోతే నువ్వు ఉండేదానివి కాదు, నీకు చెప్పడానికి మేముండే వాళ్ళం కాదు. ఆ డాక్టర్ గారే తన భార్య మాటలు విని రాకపోయినట్లయితే. ఏం మాటలు నాన్న? ఇప్పుడు చెప్పు, పల్లెటూళ్ళలో డాక్టరు ఉండాలంటావా వద్దా? వైద్యానికి వేలపాల ఉండాలంటావా? బేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగినట్లు అడిగావు. విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా ఉండలేదు. చెప్తే ఓ ముప్పు. అలా ఉంది నువ్వు చెప్పింది. కాదని ఎలా అనగలను? అవుననకుండా ఎలా ఉండగలను? నేనే ఓడిపోయాను. అయినా పర్వాలేదు, ఓ నిజాన్ని తెలుసుకున్నాను. వెరీ గుడ్, దట్ ఈజ్ మై చైల్డ్. ఇలా గీతోపదేశం ముగిసింది. గుమ్మంలో ప్రత్యక్షమైన మామగారిని చూసి అరే మామగారా రండి అని ఆహ్వానించాడు సుధాకర్. నేనెందుకొచ్చానో నీకు తెలిసే ఉంటుంది. నేనొక్కడినే కాదు, అదిగో నీ భార్యను కూడా వెంటబెట్టుకొచ్చాను. అరే అక్కడే నిలబడిపోయిందేం అన్నాడు భార్యను చూసి. దానికి మొహం చెల్లటం లేదు గుమ్మంలో అడుగు పెట్టడానికి అన్నారు మామగారు. ఏమంత తప్పు చేసిందని వెనకేసుకొచ్చాడు భార్యని ఓ మంచి భర్తల సుధాకర్. అది చేసింది తప్పని నువ్వు అనుకోకపోవచ్చు బాబు, కానీ అది చేసింది నిజంగా తప్పే. నీ మనసు మంచిది కాబట్టి అలా అనుకుంటున్నావు కానీ అని కితాబు ఇచ్చాడు మామగారు. రండి ఇలా కూర్చోండి, కాఫీ తెస్తాను అని అల్లుడు అంటుంటే అదేంటి బాబు నువ్వు చేయి కాల్చుకుంటున్నావా అడిగాడు మామగారు. మరేం చేయమంటారు చెప్పండి, ఇది పల్లెటూరు, సిటీ కాదు మంచి హోటల్లో ఉండటానికి. అయినా వారాలబ్బాయికిలా ఈ ఊళ్ళో రోజుకొకరు నాకు భోజనం తెచ్చి పెడుతున్నారు. నేను వద్దన్నా వినకుండా అన్నాడు డాక్టర్ అల్లుడు. అలా చూస్తావేంటి, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళి ఆ కాఫీ ఏర్పాటేదో చూడు అని కూతురికి చెప్పి నువ్వు ఉండు బాబు, రా ఇలా కూర్చో, నీతో 4 ముక్కలు చెప్పి పోదామని వచ్చాను అన్నాడు భానుమూర్తి. ఎంత మాట, చెప్పండి మామగారు, మీరు పెద్దవారు అన్నాడు అల్లుడు. నీలో ఈ వినయం విధేయత నాకు బాగా నచ్చాయి. అందుకే నువ్వంటే నాకు ఎంతో అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే నిన్ను మా అల్లుడిగా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను అన్నారు మామగారు. భలే వారండి, ఇవా అండి మీరు చెప్పాలనుకున్న 4 ముక్కలు అన్నాడు సుధాకర్. అది కాదు బాబు, మా అమ్మాయికి వయసొచ్చినా ఇంకా తెలిసి తెలియని చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. తొందరపాటు కూడా ఎక్కువే. నీ మనసు నొప్పించినందుకు నా ముఖం చూసి దాన్ని క్షమించు బాబు అంటున్న మామగారితో అదేంటండి, మీ అమ్మాయి ఏమైనా అన్నదని కానీ చేసిందని కానీ నేను అనలేదే అన్నాడు సుధాకర్. అది చిన్నప్పటి నుండి పట్న వాతావరణంలో పెరిగిన పిల్ల, అంచేత ఈ పల్లెటూళ్ళలో ఇమడలేకపోతుంది. పోనీ నువ్వైనా ఏదైనా సిటీకో టౌన్కో ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు సలహా ఇచ్చారు మామగారు. పట్నాల్లో అడుగుకో డాక్టర్ ఉంటారండి అనగానే ఎంతమంది ఉంటేనేం బాబు, ఎవరి ప్రాక్టీస్ వారిది. సిటీల్లో వచ్చే సంపాదన పల్లెల్లో ఏం వస్తుంది? ఓ అటాచ్ మెడికల్ షాప్, ల్యాబ్ కూడా పెట్టావనుకో, నీ సంపాదన ఇంకా బాగుంటుంది అని మామగారు అన్నారో లేదో. అలాంటి దురాశతో ధనార్జన చేయాలన్న కోరిక ఆలోచన నాకు లేవు మామగారు. అసలు వైద్య వృత్తి ఓ సేవా వృత్తి. వైద్యో నారాయణో హరి అని మంచి మనసుతో చేసే వైద్యం భగవంతుడికి చేసే సేవ లాంటిది తెలియజెప్పాడు సుధాకర్. నీ మనసు నాకు తెలుసు, కానీ నీ అభిమతం తెలుసుకుందామని మరోసారి మా అమ్మాయికి బోధపడాలనే అలా అడిగాను, ఏమనుకోకు అన్నారు మామగారు. ఇంతలో ప్రసన్న ఇద్దరికి కాఫీ తెచ్చింది. కాఫీ తీసుకోండి మామగారు, నేను చేసిందైతే సందేహించాలి కానీ మీ అమ్మాయి చేసిందే, పర్వాలేదు తీసుకోండి అన్నాడు అల్లుడు. భలే వాడిపోయి అల్లుడు, అన్నిటినీ స్పోర్టివ్గా తీసుకుంటావు. దట్ ఈజ్ వై ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంతలో ఎవరో పిలిచారు, చూడమ్మా అన్నాడు భానుమూర్తి కూతురితో. ఇంకెవరు, ఏ పేషెంట్ వచ్చుంటాడు అంది అలవాటు ప్రకారం. అమ్మగారు మీరు వచ్చేశారా అంటూ ఒకతను లోపలికి వచ్చాడు. ఎవరు బాబు అతను అని అడిగాడు భానుమూర్తి. నాకు భోజనం తెస్తుంటాడు అని చెప్పాడు సుధాకర్. ఎక్కడి నుండి? హోటల్ నుండా?
ఈ ఊళ్ళో ఏం హోటల్ అండి? మరి వాళ్ళ ఇంటి నుండే చెప్పాడు అల్లుడు. ఏంటి బాబు, ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్కి భోజనం తెస్తారు, కానీ డాక్టర్ గారికి ఇంటికి భోజనం తేవడం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతకీ అతను ఎవరు అన్నట్టు మొహం పెట్టిన మామగారితో, అతను నా పేషెంట్ భర్త. నా మీద అభిమానం కొద్దీ నేను భోజనానికి ఇబ్బంది పడడం చూసి క్యారేజ్ తెస్తున్నాడు వద్దన్నా వినకుండా అంటూ మా మామగారు అంటూ పరిచయం చేశాడు అతనికి. వెంటనే అతను నమస్కారం పెట్టి, డాక్టర్ గారు మా ఊరికి దేవుడండి. ఇది ఓ పల్లెటూరు. పేరుకు హాస్పిటల్ ఉన్న సమయానికి డాక్టర్ గారు ఉండేవారు కాదు. డాక్టర్లందరూ పట్టణాల్లో పనిచేయడానికి ఇష్టపడతారు, కానీ ఇలాంటి పల్లెల్లో పనిచేయడానికి ఎవరు వస్తారు చెప్పండి? అలాంటిది డాక్టర్ గారు వచ్చాక మా ప్రాణాలు నిలబడ్డాయి. ఎవరి సంగతో ఎందుకు, నా భార్యకి మా బిడ్డకు ప్రాణదానం చేశారు. అందుకే ఆయన మా పాలిట దేవుడు. ఇంతకీ ఏమైంది అడిగాడు భానుమూర్తి. నా భార్య తొలిచూలు కాన్పు సమయంలో డెలివరీకి కొద్ది రోజుల ముందు చాలా సీరియస్ అయింది. అర్ధరాత్రి, కన్ను చించుకున్న కనపడని అమావాస్య చీకటి, ఒక పక్క తుఫాను, బోరున వర్షం, హోరున గాలి. అలాంటి సమయంలో కూడా పిలిచిన వెంటనే వచ్చి నా భార్యను బతికించడమే కాదు, మా బిడ్డను కూడా దక్కించారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన కాసులేస్తే కానీ కన్నెత్తి చూడని పట్నం డాక్టర్లు ఎందరుంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? పల్లెటూళ్ళల్లో మాలాంటి వాళ్ళ బ్రతుకుల్ని కాపాడే ఈ డాక్టర్ గారు మా కోసం దిగివచ్చిన దేవుడు. అలాంటి దేవుడు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి? అందుకే మాకు తోచిన చేతనైన సహాయంగా డాక్టర్ గారికి భోజనం ప్రత్యేకంగా తయారు చేయించి తెస్తాను అని చెప్పి మళ్ళీ వస్తాను అమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు. విన్నావా అమ్మ, ఇప్పటికైనా తెలుసుకున్నావా? పల్లెటూళ్ళలో డాక్టరు అవసరం, ఇక్కడి మనుషుల విశ్వాసాలు ఆప్యాయతలును లేక ఇంకా మీ ఆయన్ని ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటావా? అడిగాడు కూతుర్ని భానుమూర్తి. లేదు నాన్న అంది. భర్తకు సారీ చెప్పింది. టేక్ ఇట్ ఈజీ అన్నాడు బ్రాడ్ మైండెడ్ భర్తగారు. ఇప్పుడు నిజంగా డాక్టర్ గారి భార్య అనిపించుకున్నావు అని కూతుర్ని మెచ్చుకొని, అల్లుడు నేనొచ్చిన పని అయిపోయింది, అలా అని అప్పుడే వెళ్ళిపోతాననుకునేవు, భోజనం చేయకుండా వెళ్ళేది లేదు అన్నాడు భానుమూర్తి. భలే వారండి, మిమ్మల్ని అప్పుడే వెళ్ళనిస్తామా? మీ అమ్మాయి పర్మిషన్ ఇవ్వొద్దు అన్నాడు అల్లుడు మర్యాదగా. సమాప్తం.